మన లోపాలు మనం ఎరుగుంటే ఇతరుల మీద అతిశయపడమండి, ఇతరుల రంధ్రాన్వేషణ చెయ్యం. అది ఒక్కొక్కళ్ళు ఉంటారు, అరే నీ బతుకేందో నువ్వు చూసుకోరా అని చెబితే వీడి పని పొద్దుస్తమాను వాడట్ట వీడిట్ట వీడట్ట వాడట్ట వీడిదో స్తంభం నిలబెట్టేవాళ్ళలాగా. ఎందుకురయ్యా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి నీ ఆ లోకుల దరిద్రం అంతా తెచ్చుకొని నువ్వెందుకురా పాడవుతావు నాయనా, నువ్వెందుకు నాశనం చేసుకుంటావు నిన్ను నువ్వు? అమ్మాయి కొంతమంది సైకాలజీ అండి, పొద్దుస్తమానం ఎదుటోళ్ళ లోపాలు వెతికే బుద్ధులు కొంతమంది దగ్గర చూశాను నేను. పరమ చిరాకు నాకు. పొద్దుస్తమానం వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అనేవాళ్ళు నా దగ్గర ఉన్నాను నేను. ఈ తేడా తేడా అనేవాడి పెద్ద తేడా వీడి దగ్గర ఉంటే నా దగ్గర వీడి తర్వాత నన్ను కూడా తేడా అంటాడు వీడు. నేను మంచిగా ఉన్నాను గనుక నా మంచి ప్రవర్తనను బట్టి దేవుడు నన్ను ఆమోదిస్తాడు అని నీ మంచి మీద నువ్వు ఆధారపడొద్దు. నువ్వు మంచిగానే ఉండు, మంచిగానే ఉండు, మంచిగానే బతుకు, సంతోషం, దేవునికి కూడా ఆనందం. కానీ నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన నీ మంచి నీకు ఆధారం కాదు, దేవుని కృపయే నీకు ఆధారం. నువ్వు మంచిగా బతుకుతున్నప్పుడు నీకు కూడా దేవుని ముందుకు వెళ్ళి కృపను వేడుకోకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండొద్దు. అర్థమైందా? రక్తమును, యేసు రక్తమును ఆశ్రయించకుండా ఒక్కరోజు కూడా ఉండొద్దు. ప్రతి దినము యేసు రక్తమును తప్పనిసరిగా ఆశ్రయించు. ప్రతిరోజు ఆయన కృపను ఘనపరిచి ఆయన కృపను వేడుకో. భక్తులు గమనించింది ఇది. ఎందుకంటే ఈ 4 రోజులు నువ్వు మంచిగా ఉన్నావు, ఇప్పుడు నీ కృపక్కర్లా. మరి 5వ రోజు గడ్డి తింటావు. గడ్డి అంటే మళ్ళీ వెంటనే పెద్ద పెద్ద పాపాల్లోకి వెళ్ళకండి. ఏదో ఒక పిచ్చి మాటో చేష్టో క్రియో ఏదో ఒక గడ్డి తినే తలంపు అనుకుందాం. మరి అప్పుడు ఈ 4 రోజులది పోయిద్దిగా. ఈ 4 రోజులు మంచిగా ఉన్నావు కాబట్టి కృపక్కర్లేదు. మరి 5వ రోజు తేడా పడ్డావు కదా, మరి అప్పుడు సరే ఈ వారం రోజులు లేదు, 7 రోజులు, 8వ రోజు తేడా పడ్డావు కదా, మరి అప్పుడు ఈ 10 రోజులు లేదు, ఈ 4 రోజులు లేదు, 31వ రోజు తేడా పడ్డావు కదా, మరి అప్పుడు. అందుకే నువ్వు నిలబడినా తొట్టుపడినా సర్వకాల సర్వావస్థల యందు ఆయన కృపని ఆధారం చేసుకొని ప్రయాణం చేయి. కృప ఉంది కదా అని పాపము చేయుదమా? అట్లనా రాదు. దేవుని కృపను చూస్తూ కృప ఉంది కదా అని గడ్డి తినొద్దు. నీళ్లున్నాయి కదా అని మురిగొంట్లోకి వెళ్ళొద్దు. అది పిచ్చి పని. పొరపాటున కాల్చారి అందులో పడితే నీళ్లతో కడుక్కోవచ్చు, అంతేగాని నీళ్లు మస్తున్నాయి బ్రదరు, ఒక్కసారి మురిగొంట్లోకి వెళ్ళొస్తా అన్నోడంత ఆసోదోడు ఇంకొకళ్ళు లేడు. స్తోత్రం. ఏమంటారు? రైట్. మీరు సరిగ్గా తీసుకున్నా తీసుకోకపోయినా నేను చెప్తా, ఇక అయిపోయింది. జాగ్రత్తగా వింటారో పోగొట్టుకుంటారో మీ ఇష్టం. ఏం చెప్పాను? సర్వకాల సర్వావస్థల యందు ఈ 4 రోజులు నేను బాగున్నా ప్రభువా, నేను ఎంత నీతిగా ఉన్నానో నీకు తెలియదా ప్రభువా, నేను ఎంత క్రమంగా ఉన్నానో నీకు తెలియదా అయ్యా అన్ను అంటానికి లేదు. నేనెంత నీతిగా ఉన్న నా నీతంతా మురికి వస్త్రముతో సమానమయ్యా, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటి వాయను అని యెషయా పలికినట్టు నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, నీ కృపయే, నీ ప్రేమయే, నీ మంచితనమే నాకు ఆధారమేసయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. భక్తుడు ఎంత మంచి మాట అన్నాడు, నీ కృప నాకు ప్రాకారమయ్యా అన్నాడు. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. పౌలు పరిశుద్ధుడా, మనం పరిశుద్ధులమా? నోరు తెరిచి చెప్పండి. పౌలు పరిపూర్ణుడా, మనం పరిపూర్ణులమా? అంతటి పౌలే, పరిశుద్ధ పౌలుగా ప్రసిద్ధిగాంచిన పౌలే
కృప 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 అంతా ఆయన కృప తప్ప నాదేమీ లేదు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయి ఉన్నాను అన్నాడు. ఈ విధంగా నువ్వు కృపను ఎప్పుడు ఆశ్రయిస్తావు? నీ బలహీనత ఏంటో, నీ లోపం ఏంటో, నీ బుద్ధి ఏందో, నీ తత్వం ఏందో, నా బుద్ధి ఏందో, నా తత్వం ఏందో, నా బలహీనత ఏందో నాకు అర్థమైతే అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ప్రతి దానికి కృప చాలును, నీ కృప చాలును, ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును అనుకుంటా పోతా. నా తత్వం నాకు అర్థం కాలేదు, నాకు నేను మంచోడు అనుకో, కృప దగ్గరికి ఎందుకు పోతా? ఎవరికి కావాలి నీ కృప? నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? పరిపూర్ణుండే. నువ్వు వెతికినా, నువ్వు భూతద్దం వేసి వెతికినా తప్పు దొరకదేసా నా దగ్గర అని ఏ బన్నట్టు అంటాం. అలా అన్నావా ఫైటింగ్ స్టార్ట్. ఏబుతో వ్యాజ్యాన్ని దిగినట్టు దిగుతాడు నీతో. ఆహా మంచోడివా, మంచిదానివా, సరే నీ రంగు తెలుస్తుందా? చివరికి నీ నోటితో నువ్వే ఒప్పుకోవాలా, నేను తేడా, నేను ఫుల్ తేడా, నీ కృపే అన్నదాకా తెస్తాడు నిన్ను. ఆడదాకా ఎందుకు? అందుకే నేను ముందే చెప్తున్నాను, నీవేందో నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రైట్, నేను పచ్చిగా అడుగుతున్నా, చెప్పండి. నువ్వు తేడా అని అర్థమైందా, మంచిదని అర్థమైందా? నువ్వు తేడా అని అర్థమైందా, మంచోడు అని అర్థమైందా? యథార్థంగా ఏం తేడా? ఎంత తేడా? బాగా తేడానా? మమ్మల్ని అడుగుతున్నావు నీ సంగతి ఏంటంటే నేను కూడా తేడానే. అయితే అందరం తేడాలనే. తేడాలు చేద్దామా? అట్లన్న రాదు. బలహీనులమని చెప్తున్నాను నేను. ఈ దేహము దాని నుండి ఉత్పత్తి మంచిది రాదేది కూడా. కనుక ఆ దేహమును మనం కలిగి ఉన్నాం కనుక మనం ఎల్లప్పుడూ కూడా మన బలహీనతను ఎరిగిన వారమై దేవుని ఎదుట మనం జాగ్రత్తగా నడవాలి. ఏమి ఎరిగిన వారమై? మన బలహీనతలు ఎరిగిన వారమై దేవుని ముందు ఆ నడకలో మొట్టమొదటిది నిరంతర కృపను వేడుట. ఇక ఈ కృప దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇందాక చెప్పిన భక్తులందరూ కూడా ఆ కృప దగ్గరికే వచ్చారు. పరిశుద్ధ పౌలు కూడా కృపనే ఆశ్రయించాడు. పరిశుద్ధ పేతురు కూడా కృపనే ఆశ్రయించాడు. పాత నిబంధన దావీదు కూడా యెహోవా కృప నిరంతరముండును. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఎప్పుడు చూసినా ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎప్పుడు చూసినా ఇట్లా ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏంది తమ్ముడు ఎందుకు తిరుగుతున్నావు అట్లా అని అడిగాను. ఖర్చు తీయవచ్చు అంటే తీయకూడదన్నా. ఏంటంటే డస్ట్ అలర్జీ ఉందన్నా, కాస్త దుమ్ము తగిలిందంటే తుమ్ములాగా అన్నాడు. ఏంటి? దుమ్ము తగిలిందంటే తుమ్ములాగా అన్నాడు. తుమ్ములేంది అంటే డస్ట్ ఎలర్జీ అన్నా, అందుకని కాస్త దుమ్ము బయట ఈ గాలి తగిలి ఆ దుమ్ము లేస్తుంది కదా, అది కొంచెం పీల్చానంటే ఇక ఆగదన్నా నాకు. అందుకని తన వీక్నెస్ తన ఎరుగున్నాడు కనుక దుమ్ము తగిలితే తుమ్ములాగా అన్న సంగతి తనకు అర్థమైంది కనుక ముందుగానే జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు మన బలహీనతలు మన లోపాలు మనకు అర్థమైతే ఈ అడుగు నేను వేసానంటే ఖచ్చితంగా బలవుతాను అనేది నీకు అర్థమైంది కనుక ముందుగానే జాగ్రత్త పడతావు. ఎందుకు వచ్చిన గొడవ అని. ఏమైనా అర్థమైందా నాయన? యోసేపు ఎందుకు పారిపోయాడు? చెప్పనా? తన బలహీనత తను ఎదుగున్నాడు కనుకనే, ఈ మంటి దేహంలో ఉన్న ఆ ఆకర్షణల ప్రభావం తనకు తెలుసు కనుకనే, ఏమో ఇంతసేటు నన్ను శోధిస్తుంటే నేను ఇక్కడే ఒయ్యారాలు పడతా ఉందంటే దారి అవుతాను, నా పట్ల దేవుని ఉద్దేశం నెరవేరదు, దేవుని ప్రణాళిక నెరవేరదు అని ఎరిగి, తన దేహ బలహీనతను ఎరిగి, నేను ఇంకా ఇక్కడే ఉంటే ఖచ్చితంగా శోధించబడతాను కనుక అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని దేవుడా నన్ను తప్పించని అటు ఇటు చూస్తే ఆమె అన్ని తలుపులు వేసింది, ఒక తలుపు వేయలా, అందులోంచి జంపు. లోపాలు ఎరిగిన వాడు, బలహీనతలు తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు? ముందే జాగ్రత్త పడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
లో షుగర్ ఉన్న వాళ్ళు చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకున్నట్టు. లో షుగర్ ఉన్నోళ్ళు చాక్లెట్ బ్యాగ్లో పెట్టుకుంటారు. కాస్త షుగర్ డౌన్ అయినప్పుడు నీరసం, చెమటలు పడతాం, కాస్త గందరగోళం అవుతుంటుంది. ఏందమ్మా ఏంది అట్లా అవుతున్నాయి ఏంటంటే, లో షుగర్ బ్యాగ్ది, అందులో చాక్లెట్ ఉంది. ఇప్పుడు ఆ చాక్లెట్ తీసి నోట్ వేసుకోండి. లో బీపీ ఉన్నోడు ఉప్పు ఎప్పుడు దగ్గర పెట్టుకున్నట్టు. లో బీపీకి ఉప్పు మందు. బీపీ బాగా డౌన్ అయిన దానికి ఏం లేదు, కాస్త నీళ్ళలో కాస్త చిటికుడు ఉప్పేసి తిప్పి వాడికి ఇవ్వండి, టప్పిమని లైన్లోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మన లోపములు బలహీనతలు ఎరుగుంటే ముందు జాగ్రత్త పడతాం. అర్థమైందా తల్లి? అట్లా కాకుండా మన బలహీనతలు, మన దేహస్థితి మనం ఎరగలేదనుకో, నేనా ఎవరు నేనా అయ్యా, ఫస్ట్ ఫ్రెండ్షిప్కే రమ్మంటారయ్యా, తర్వాత అలవాటు చేస్తారయ్యా. ఎవరు నేనా? మందా? నా సంగతి నీకు తెలియలేదు. ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూశాను. పొర్రపాటును కూడా అస్సలు మాట్లాడే పని లేదు అని ఎత్తులెత్తులకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకరోజు చిన్నగా వాళ్ళు ఇట్ట చేసి చిన్నగా ఒక్కరోజు దాపిస్తారు. తాగి వస్తాడు. వచ్చినాక ఆ రోజు కుటుంబం అంతా కలిసేరా, మన ఇంట వంట లేదు, ఎప్పుడు ఎరగలేదు మనం. ఏంది నువ్వు తాగి రావటం ఏంటి అని, సరే అప్పటికి కౌన్సిలింగ్ ఆపేసి దిగినాక మాట్లాడదాం వీడితో అని అప్పటికి వదిలేసి తెల్లారి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు వాడు అంటాడు, ఏది నాకు ఈ క్లాసులు ఏంది, నేను అంత వీక్గా కనపడుతున్నాను మీకు? ఇక్కడ సెల్ఫ్ కంట్రోల్ ఉంది, ఇక్కడ ఉంది, అంత తేలిగ్గా ఇదేం కావు. ఆపండి మీ సోది. ఏదో సరదాగా ఫ్రెండ్స్ అని చెప్పని వెళ్ళాం కానీ బానిసలు అవుతారా ఇక్కడ? ఇప్పుడు సీనియర్ మోస్ట్ తాగుబోతులందరూ ఫస్ట్ వాడిన డైలాగ్ అదే. స్తోత్రం. ఇప్పుడు మందులో సీనియర్ మోస్ట్ అయిన వాళ్ళందరూ స్టార్టింగ్లో వేసిన డైలాగ్ ఏంది? మన కంట్రోల్నెస్ ఉందా, మా సెల్ఫ్ కంట్రోల్ ఉంది మనకి, మనం అంత బానిసలం కాము, ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాం కదా అని మాట్లాడిన వాళ్ళే ఈరోజు భయంకరమైన త్రాగుబోతులు అయిపోయి ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన దేహ బలహీనత మనం ఎరిగి ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి ఎఫెక్ట్ అవ్వం, ముందుగానే జాగ్రత్త పడతాం. నేను కొంచెం మూమెంట్ ఇచ్చానంటే దెబ్బతింటాను, వద్దు, జాగ్రత్తగా ఉండాలి, నా హద్దుల్లో ఉండాలని ఆ పొలిమేరల్లోకి వెళ్లకుండానే జాగ్రత్త పడతాం. ఎందుకు? మన బలహీనత మనం గుర్తుపట్టాం కాబట్టి. గుర్తుపట్టకపోతే ఎగురుకుంటూ పోయేది, బోర్లు పడేది. సో మన లోపాలు, మన బలహీనతలు మనం ఎరుగుట ద్వారా మొదటి ప్రయోజనం, ఎల్లప్పుడూ కృప మీద ఆధారపడతాం. రెండవ ప్రయోజనం, తేడా పడే ఆ ప్రదేశాలకు దూరంగా మసలుకుంటాం. డస్ట్ ఎలర్జీ ఉంది కనుక దుమ్ము పడితే తుమ్ము రేగిద్దనే సంగతి ఎరిగి ముందే కచ్చి పడ్డం పెట్టుకుంటాం. ఇంతకు మించి స్పష్టంగా ఎవరు చెప్పరని నా నమ్మకం. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాను? మనమేందో మనం ఎరిగి ఉండాలి. మూడవది, మనమేందో మనం ఎరిగి ఉంటే వచ్చే మూడవ ప్రయోజనం ఏంటంటే, అలా బలహీన పడ్డ వాళ్ళని కూడా తిరిగి లేపగలుగుతాం. నాకు చర్చికి రాబుద్ది కావట్లేదు అన్నా. ఎందుకురా? నాలంటోడు రాకూడదన్నా, అది దేవుడి పరిశుద్ధ స్థలం అన్నా. నేను చండాల పోండన్నా, నేను ఎన్ని చండాల పనులు చేశానో నీకు తెలియదన్నా. బాప్టిజం పొందానా, బాగుందామనే పొందానన్నా, కానీ నేను మళ్ళా పాపం చేశానన్నా, నేను మళ్ళా బలహీనపడ్డానన్నా, నేను మళ్ళా తేడా పడ్డానన్నా, నేను పనికిరానన్నా, నేను ఆయన ముందు ఉండ తగనన్నా నేను, అందుకే నేను రావట్లేదన్నా. అంటే బా నీతిమంతుడు రా, కరెక్ట్ రా, రావాకరా అనవు నువ్వు. రైట్రా, కూర్చో. ఇప్పుడు గొర్రె బురద గుంటలో పడదన్న గ్యారెంటీ ఏమన్నా ఉందంటరా? గొర్రె కాబట్టి లైఫ్లో బురద గుంటలో పడే ఛాన్స్ లేదనేది ఏమన్నా ఉందా? పడుతుండొచ్చురా, కానీ ఒక్కటి మాత్రం నిజం, బురద గుంటలో గొర్రె పడదన్నది ఏం కాదు, పడుతుండొచ్చు, కానీ గొర్రె బురదలో స్థిరపడదురా.
ఎందుకంటే అడుగు జారి పడింది కానీ దాన్ని ఎంజాయ్ చేయలేదురా. దాని ప్రాణం దాని నుంచి బయటపడాలని విలవిలలాడిద్దిరా. నువ్వు గొర్రెలాగుంటే, నాయన నేను ఈ గుంటలో పడ్డాను, ఈ పాపంలో పడ్డాను, నాకు ఇష్టం లేదని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన్ని వేడుకోయా. కృపగల దేవుడు నిన్ను క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను మళ్ళా శుద్ధి చేస్తాడా. కానీ నువ్వు ఈ పాపంలో పడి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నావంటే నువ్వు గొర్రెలాగా తప్పిపోలేదురా, పందిలాగా తప్పిపోయావు. నువ్వు పందిలాగా తప్పిపోయావు. బురదను ఎంజాయ్ చేసేది పందిరా, గొర్రె కాదు. కాబట్టి నువ్వు ఏ విధంగా తప్పిపోయావు ఒక్కసారి ఆలోచించుకోరా. అన్న నాకు ఇక్కడ ఉండాలని లేదన్నా, నేను అప్పుడు మందిరానికి వచ్చినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నా కుటుంబంతో కలిసి పచ్చపచ్చగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు ఏడుందన్నా. నాకు నా గుండె అటే కొట్టుకుంటుందన్నా. ఈ బందీఖానాలో పడ్డానన్నా. పడ్డావు కదా, కన్నీరు గార్చు, ఒకరోజు ఉపవాసం ఉండు, నీకు ఓపిక ఉంటే ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉండు, దిద్దుకోయా, సరి చేసుకోయా, తిరుగురా దేవుని వైపు. ఆయన కృపగల దేవుడయ్యా. ఎట్లరా తేడా పడ్డాను అని కృంగిపోయి నిరాశపోయి సాతాను శోధనకు లొంగిపోయి ఇక్కడ ఎట్ట కూర్చుంటావురా? నువ్వు దేవుని బిడ్డవి, తిరిగి జన్మించిన వాడివి, కడగబడిన వాడివి, పరిశుద్ధ రక్తంలో శుద్ధీకరణ పొందినోడివి. నువ్వు ఎలా ఉంటావురా పాపంలో? నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేవా? పరిశుద్ధాత్మతో నింపబడి లేవా? ఎలా ఉండగలుగుతుంటే, అన్నా నాకు బాధగానే ఉందన్నా. అయితే రా నాతో రా, వెళ్ళు, తలంటూ స్నానం చేయి, రా, ఉపవాసం ఉండవు, దేవుని పాదాలు పట్టుకో, ఆయన రక్తంతో కడగమని అడుగు, శుద్ధీకరణ పొందు. ఇక చెయ్యను ప్రభువాన్ని తీర్మానం చేయి. ఇక జాగ్రత్త పడతానయ్యా, నా లోపాలు, నా బలహీనత, నా బుద్ధిహీనత నాకు అర్థమైంది, ఇంకా నేను పోనయ్యా, వాటికి అందుబాటులోకి నేను పోనయ్యా, నన్ను విడిపించయ్యా అని వేడుకోరా. నా దేవుడు నీకు కృపనిచ్చి నిన్ను మళ్ళా నిలబెడతాడురా. ఎవరు మంచోళ్ళరా? అందరం బలహీనవేరా. తేడా పడని మానవుడు అంటే ఎవడు లేడురా. కానీ దిద్దుకున్నోడు ధన్యుడురా. దిద్దుకున్న మనిషి ధన్యురాలమ్మా. అమ్మాయి పిచ్చిదాన్న కృంగిపోయి దేవునికి దూరం అయితే నరకపాత్రురాలు అయిపోతావు తప్ప పరలోకానికి చేరతావా? వెళ్ళు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు, ఉపవాసంతో వెళ్ళు. ఆయన నిన్ను కడిగి శుద్ధి చేసి మళ్ళా నీకు నూతన బలం ఇస్తాడు. గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము పైకెత్తుతాడు అని తొట్టుపడిన వారిని నువ్వు లేవనెత్తగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చెప్పానమ్మా? మొట్టమొదటిది, నీ లోపము నీకు తెలిస్తే, నీ బలహీనతలు నీకు తెలిస్తే దేవుని ముందు, మనుషుల ముందు ఎచ్చులు పడవు. మనుషులు నిన్ను గొప్ప అపర పరిశుద్ధురాలు, అపర పరిశుద్ధుడని ఆకాశానికి ఎత్తిన ఎవరు మేర పిచ్చోడా, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయి ఉన్నానని మనుషుల నోరు మూపిస్తావు. నీ గురించి నీకు ఎక్కువ తలంపులు ఉండవు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మంచి ఏమీ లేదయ్యా, నీ కృపే, ఏ రోజుకు ఆ రోజు నీ కృపేనయ్యా, నీ మంచితనమేనయ్యా, నువ్వే నా నీతయ్యా, నువ్వే నా పరిశుద్ధత అయ్యా, నువ్వే నా జ్ఞానమయ్యా, నువ్వే నా విమోచన అయ్యా, అంతా నీ చేతుల్లో ఉంది కానీ నాదేమీ లేదయ్యా, నేను పాపదేహమును కలిగి ఉన్నవాడిని ప్రభువా, పాపదేహమును కలిగి ఉన్న దాన్ని ప్రభువా అని దేవుని ముందుకు వెళ్తావు. రోజు కృపను వేడుకుంటావు. ఒకటి. రెండవది, బలహీనతలు ఎరిగి ఉంటే ముందుగానే జాగ్రత్త పడతావు. చిక్కవో, అమ్మో నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, అనవసరంగా నాకెందుకు. భర్త గిఫ్ట్ తెచ్చాడు అందుకో, సెల్ ఫోన్ భార్యకి. తెలివిగల భార్య ఏమంటో తెలుసా? థ్యాంక్స్ అండి అని తీసుకొని కార్యక్రమాలు మొదలుపెట్టు. నాకెందుక ఫోన్, నీకు అవసరం, వాడుకో. వాక్యం వింటామని తెచ్చాను అమ్మాయి అంటే, వాక్యం వరకింటే పర్వాలేదండి, కానీ ఇది వేరే దానికి తీసుకెళ్ళే అవకాశం ఉంది, అందుకే నీ దగ్గర పెట్టుకో. ఎప్పుడన్నా వాక్యం వినాలన్నప్పుడు నీ దగ్గర నుంచి తీసుకుంటాను, తీసుకొని వింటాను. నాకు పర్సనల్ ఫోన్ వద్దు.
నాకు పర్సనల్ ఫోన్ వద్దు. ఒక కీప్యాడ్ ఫోన్ ఇవ్వండి, ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసుకొని మాట్లాడుకోవటానికి. ఒక కీప్యాడ్ ఫోన్ ఇవ్వండి, ఎప్పుడన్నా మీకు కాల్ చేసి మాట్లాడుకుంటానికి. అంతే తప్ప నాకు వద్దండి. లోపం ఎరిగిన భార్య, జ్ఞానం ఎరిగిన భార్య, తన లోపాలు, తన బలహీనతలు, తన స్థితిగతులు తెలిసిన భార్య, లోకాన్ని చూస్తున్న భార్య తెలివిగా ఈ మాట చెప్పింది. మీరు నన్ను ప్రేమించి నా గిఫ్ట్ తెచ్చారు, సంతోషం కాలేదు, మీ దగ్గరే ఉంచండి. రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, అది తీసుకొని చేతబట్టుకుంటే అది ఒకదానికి ఇంకొకటి 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 వేరే దారిలోకి వెళ్తుంది, వద్దు అని తన లోపాన్ని ఎరిగింది. ముందే జాగ్రత్త పడింది, లేకపోతే తేడా పడింది. నేను చెప్పింది కరెక్టేనా? మూడవది, కృంగిన వారిని లేవనెత్తగలుగుతాం, తొట్టుపడిన వారిని బలపరచగలుగుతాం. 3 విషయాలు. మన లోపాలు మనకు తెలిసి ఉంటే మనకు వనుగూరే ప్రయోజనాలు. 4వది, మన లోపాలు మనం ఎరుగుంటే ఇతరుల మీద అతిశయపడం. ఇతరుల మీద అతిశయపడమంటే ఇతరులు రంధ్రాన్వేషణ చెయ్యం. అది ఒక్కొక్కళ్ళు ఉంటారు, అరే నీ బతుకేందో నువ్వు చూసుకోరా అని చెబితే వీడి పని పొద్దు స్తమాను వాడట్ట వీడిట్ట వీడట్ట వాడట్ట ఈ వీడిదో స్తంభం నిలబెట్టేవాళ్ళలాగా. ఎందుకురయ్యా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి నీ ఆ లోకుల దరిద్రం అంతా తెచ్చుకొని నువ్వెందుకురా పాడవుతావు నాయనా, నువ్వెందుకు నాశనం చేసుకుంటావు నిన్ను నువ్వు? అమ్మాయి, కొంతమంది సైకాలజీ అండి, పొద్దు స్తమానం ఎదుటోళ్ళ లోపాలు వెతికే బుద్ధులు కొంతమంది దగ్గర చూశాను నేను. పరమ చిరాకు నాకు. పొద్దు స్తమానం వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అనేవాళ్ళు నా దగ్గర ఉన్నాను నేను. ఈ తేడా తేడా అనేవాడే పెద్ద తేడా. వీడి దగ్గర ఉంటే నా దగ్గర, వీడి తర్వాత నన్ను కూడా తేడా అంటాడు వీడు. ఎందుకంటే వీడి మైండ్ అంతా ఏ కాడికి లోకులను వెతికేటట్టుంది, కానీ వీడు తన్ను తాను వెతికేటట్టు లేడో. తన్ను తాను వెతుక్కున్నవాడే నిజంగా దేవునికి దగ్గరైన వాడు. 4వది, తన్ను తాను గుర్తుపట్టినవాడు, తన్ను తాను వెతుక్కున్నవాడు, తననేందో తాను తెలుసుకున్నవాడే నిజంగా అబ్రహామును చూసిన, దావీదును చూసిన, యాకోబును చూసిన, యెషయాను చూసిన, యాకే కుమారుడైన ఆగూరును చూసిన, పరిశుద్ధ పౌలును చూసిన, పేతురును చూసిన, మొత్తం ఏమన్నారో తెలుసా? నేను తగను ప్రభు అన్నారు. దుమ్మును ధూళిని మట్టిని అన్నాడు అబ్రహాము ఆదికాండం 18లో. యెషయా గ్రంథం 6లో అయ్యో అపవిత్రుడను, అపవిత్రమైన పెదవుల గలవాడనని మొత్తుకున్నాడు యెషయా. దేవోక్తులను ప్రవచించే ప్రవక్త అయినటువంటి యాకే కుమారుడైన ఆగూరు సామెతలు 30లో అన్నాడు, మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అని. దావీదు అన్నాడు తన్ను గూర్చి తాను పురుగును ప్రభువా, నేను పురుగు వంటి వాడిని ప్రభు. పౌలు అన్నాడు పాపులలో ప్రధాన పాపిని తిమోతి నేను. పాపులందరూ వచ్చి ఆయనలో నిలబడండి అంటే నంబర్ 1లో వచ్చేది నా పేరు తిమోతి, నేను ప్రధాన పాపిని అన్నాడు పౌలు. పేతురు అన్నాడు ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపో, నేను నీకు తగను, పనికిరాను ప్రభు అన్నాడు. అమ్మలారా అయ్యలారా, దేవుని సామీప్యాన్ని సమీపించిన వాడు, దేవునికి దగ్గరగా వచ్చిన వాడు తానేందో ఎరుగుంటాడు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకం చేయుచున్న వీడెవడో? అట్టి వాడనైనా శక్తికి మించిన ఆలోచనలను మాట్లాడి నేను తప్పు చేశాను. నిన్ను గూర్చిన వార్త వినికిడి వలన వింటిని, ఇప్పుడు నిన్ను కన్నులారా చూచుచుంటిని గనుక నన్ను నేను అసహించుకొని బూడిదలోను పశ్చాత్తాపడుతున్నాను. ఎవరో కాదయ్యా, నేనే తేడా. నీవు సమస్త క్రియలు చేయగలవనియో, నీవు తలపెట్టినది ఏది నిష్ఫలము కానేరదనియో నేను ఎరుగుదను. ఒప్పుకున్నాడు. దేవుడు ఎవరికి అందుబాటులోకి వచ్చాడో వాళ్ళందరూ తమ స్థితిని, తమ నిజస్థితిని ఎరిగి దేవుని ముందు ఒప్పుకున్నారు. యోహాన్ అన్నాడు, యేసు రొమ్మును ఆనుకొను ప్రియ శిష్యుడు యోహాన్, ఆయన స్వరూప దర్శనం చూచి చచ్చిన వాని వలైన పాదము యొద్ద పడి తిని అన్నాడు.
దానియేలు ఒప్పుకున్నాడు, దేవా మేము పాపులము అని. ఏమర్థమైంది నాయన? ఏమర్థమైందమ్మా? అసలు నీ బలహీనతలు నువ్వు గుర్తించావు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని సామీప్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అని అర్థం. దేవుని సామీప్యాన్ని నువ్వు అనుభవిస్తే, దేవుడు నీకు సమీపంగా వస్తే ఎదుటోళ్ళకి వెళ్ళి చూసే సీన్ ఉండదమ్మా నీకు. తెలుసా మీకు? ఇంకెవరికి వెళ్ళి చూడవు నువ్వు, ఆయనకి వెళ్ళి చూస్తావు. ఆ పరిపూర్ణుడి యొక్క పరిపూర్ణతతో నీ స్థితిని గొలుచుకుంటావు. ఆయన ఎక్కడో కనపడతాడు, నువ్వు ఎక్కడో ఉంటావు. అప్పుడు సచ్చినట్టు ఒప్పుకుంటావు. ఆయన నీకు కనపడినంత వరకు మనుషుల్ని చూసి మనుషులతో కంపేర్ చేసుకొని నిన్ను నువ్వు గొప్ప అనుకుంటావు. వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళు తక్కువ అనుకుంటావు. నిజమే అయి ఉండొచ్చు. కానీ ఆ పరిపూర్ణుడు నీ ముందు నిలబడ్డప్పుడు, ఆ దహించు అగ్ని నీ ముందు నిలబడ్డప్పుడు, ఆయన స్వరూప స్వభావ దర్శనం నీకు అర్థమైనప్పుడు చచ్చిన దాని వల్ల, చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడతావు. ఏమన్నా తెలుసా? పనికి రాను తగను ప్రభు అని. దేవునికి మహిమ. యెషయా మాట అన్నాడు. అయితే దేవుడు ఏమన్నాడో తెలుసా? భయపడకు, నేను నిన్ను పరిశుద్ధపరుస్తానని అగ్నిని తెచ్చి ఆయన పెదవులకు తగిలించి శుద్ధి చేసి ఆ తర్వాత ఆయన పరిచర్యకు పంపించాడు. నిన్ను నువ్వు ఎరుగున్నందున, నిన్ను నువ్వు తెలుసుకొని ఉన్నందున సైతానుగాడు నీ దగ్గరకు వచ్చి తోక జాడించలేడు. వాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు తేడా అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు అంటావు, అవును సాతానా, నాకు ఇప్పుడే అర్థమైంది నేను తేడా అని, నేను తగను, నేను పనికిరాను అని నిన్ను నువ్వు ఎరిగి ఉండకపోతే అంటావు. ఎరుగున్నావు అనుకో, నువ్వు తేడా అని వాడంటే కాదని ఎవడన్నాడు? ఇప్పుడేందుకు కొత్తగా చెప్తున్నావు? నాకు ఫస్ట్ నుంచి నేను తేడానే. అయినా ఈ తేడాను చేతబట్టి తన రక్తంతో కడిగి తన కృపతో క్షమించి శుద్ధీకరించి నన్ను నిలబెట్టిన వాడు నా ప్రభు. నువ్వెవడివిరా? పరిశుద్ధుడు అని నాకు న్యాయము తీర్చిన నా దేవుడు నా కేసులన్నీ కొట్టేస్తే నువ్వు వచ్చి నా దగ్గర తేడా అంటావే సైతాన్. నువ్వు అన్నా తేడానే, అనకపోయినా తేడానే. నేనేదో ఆయన కృపతో నడుస్తున్నా అంటే ఇంక వాడికి ఉంటుందా? డైలాగ్ ఉంటుందా? నువ్వు మంచి, నేను మంచి అనుకుంటే ఇబ్బంది. నేను మంచిదాన్ని అంటే నీ చేత తేడా జరిగేటట్టు చేసి ఆ తేడాను చూపించి నువ్వు ఒకప్పుడు మంచిదాన్ని, ఇప్పుడు చెడ్డదాన్ని కృంగదీస్తాడు. నీ బలహీనతలు ముందే నువ్వు ఎరుగుంటే వాడు వచ్చి ఇంకేం చూపించి కృంగదీస్తాడు? అర్థమైందా నేను చెప్పింది? వాడికి రెండో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది షాలేం రాజు తేడా అంటారు. నేను ముందే ప్రసంగం చేసి ఉన్నాను, మీ అందరికాడికి బలహీనుడిని నేను అని. ఇప్పుడు షాలేం రాజు తేడా అన్నాడు అనుకో, నేనేం చెబుతా మైకులో, రే దిమాక్ లేనోడా, ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పేది ఏందిరా సైతాన్? అసలు స్టార్టింగే నేను తేడా అనుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించాను, ఆయన రక్తంలో కడుక్కున్నాను. కడగబడ్డ తర్వాత ఇంకా తేటగా అర్థమైంది నా దేహము తేడా అని. ఈ తేడాని కట్టడి చేసుకోవడానికి తిప్పలు పడుతున్నాను. ఆయన ఎక్కడో చోట డిస్టర్బ్ అవుతున్నాను, అయినా ఆయన కృపతో నడుస్తున్నాను. నేను మంచి అని ఎప్పుడు చెప్పుకున్నాను రా? నేను పెద్ద మనిషిని ఎక్కడ చెప్పారా దరిద్రుడా? ఇంకా అర్థం కాలేదా మీకు? సైతానుగాడు నా దగ్గరకు వచ్చి నన్ను శోధించాలనుకుంటే నా డైలాగ్ ఇదే, నువ్వు తేడా అంటే నీకు ఇప్పుడు అర్థమైందా సైతాన్? నాకు ఎప్పుడు అర్థమైంది. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నాను, అందుకే కృపను వేడుకుంటున్నాను. నేను మంచి అనుకుంటే నన్ను శోధిస్తావు, నేను తేడా అని నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు. ఇప్పుడైతే ఫ్రెష్గా నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పేది కాదు, నేను ఎప్పుడు అనుకునేదే. అన్నప్పుడు నెక్స్ట్ నిన్ను శోధించడానికి వాడికి డైలాగ్ ఉండదు. నేను తేడాని ఎరిగే ప్రతి దినము ఆయన రక్తమును ఆయన కృపను ఆశ్రయిస్తున్నాను. నేను తేడాని ఎరిగే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నము, నా పోరాటం నా దేవునికి తెలియదా? తెలుసు. కాబట్టి ఆయనే తీర్పు తీరుస్తాడు, ఆయనే న్యాయవంతుడు. కాబట్టి నువ్వు వచ్చి నేను మంచి చెడ్డ అని నాకు నువ్వు లెక్చర్లు ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే మా అందరికాడికి నువ్వు పెద్ద తేడా.
ఓ ఏస్తున్నాముల పో అంటే వాడు వెళ్ళిపోతాడు. ఆ విధంగా నిన్ను నువ్వు గుర్తుపట్టగలిగిన నాడు సాతాను నిన్ను ఏడిపించడానికి అవకాశము లేదు. ఎంతమంది క్లియర్గా అర్థమైందో ఏమో. నిజంగా అర్థమైందా? ఇంక లేండి మరి, పైకి లేచి నిలబడండి. సోదరి, నువ్వు తేడా అని నీకు అర్థమైతే నీ పాపాలు కడుక్కోకుండా ఉండవు. ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిస్మం పొంది తీరతావు. యేసు ప్రభు దగ్గరికి రా అంటే ఆయన మీలాంటి పాపాత్ములకు రా, నాలాంటివాడికి కాదు, నేనే పాపం చేయాలి అంటాడు అన్యుడు. మీలాంటి పాపాత్ములకి, మీలాంటి తేడాలకి యేసు ప్రభు, నాలాంటి మంచోడికి అవసరం లేదురా యేసు ప్రభు అంటాడు. వీడి మంచి సంగతి రేపు జడ్జిమెంట్లో తేలింది. కానీ నేను తేడా అనుకున్నాడు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, నా పాపాలు ఎలా పోవాలి అంటే ఇదిగో నీ పాపముల కొరకు యేసు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. రా, ఆయన రక్తములో నీ పాపములన్నీ కడిగి, నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లగా ఆయన మారుస్తాడు నీ జీవితాన్ని అని పిలుపు దొరికింది నీకు. ఈ సమయమందు మీరు విన్న ఈ మాటలన్నీ కూడా దయచేసి మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపకరిస్తాయి గనుక నేను చెప్పిన ఈ మాటలను ఆధారం చేసుకొని పాపం చేయడానికి సాహసించొద్దు. పొరపాటు పడిన వాళ్ళు దిద్దుకోండి. కృంగిపోయిన వాళ్ళు తిరిగి లేవనెత్తబడండి. బలహీనలైన వాళ్ళు దేవుని యందు బలం పుంజుకోండి. శోధింపబడే స్థలాలకు దూరంగా ఉండండి. శోధించే వ్యక్తులకు, ప్రదేశాలకు, సన్నివేశాలకు దూరం అవ్వండి. జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. అందరం చెప్దాం ఆమేన్. మనల్ని మనం యోగ్యులు అనుకోలేదు, ఆయన కృపను ఆధారం చేసుకున్నాం అనక మంచోళ్ళరా మీరు రండి అన్నాడు. అది మనలో దేవుడు చూసిన మంచి అంతే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అంటే అర్థం అదే. మనల్ని మనం ఎరిగుండుట, ఇతరులతో పోల్చుకొని నిన్ను నువ్వు నన్ను నేను గొప్ప చేసుకో. మనల్ని మనం ఎరుగుంటే మనం చూసిన వాళ్ళందరూ మనకు మంచిగా కనపడతారు. దేవుడు గొప్పగా కనపడతాడు, మనుషులు కూడా మనకంటే ఉత్తములుగా కనపడతారు. ఎందుకంటే మనం ఎప్పుడు మనల్ని మనం వెతుక్కునేవాళ్ళం, మనల్ని మనం విమర్శించుకునేవాళ్ళం. అది మనకు దీన మనసునిచ్చిద్ది, తగ్గింపునిచ్చిద్ది. ఎవరి గురించన్నా ఎవరన్నా వచ్చి చెప్పినా నువ్వు వినవు. జోగారి దగ్గరికి, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ దైవజనుడు జోగారి దగ్గరికి ఒకసారి ఒక బ్రదర్ వచ్చాడంట. అయ్యా మీకు ఫలానా ఆయన గురించి తెలుసా, ఈ మధ్యకాలంలో జరిగిన విషయం తెలుసా? మామూలు విషయం కాదండి అన్నాడంట. ఇట్లాంటి విషయాలంటే భలే ఇంట్రెస్ట్ ఉంటుందిగా మనకి. ఆయన వింటాడేమని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇతరుల పాపాల గురించి వినేంత పరిశుద్ధుడిని నేను కాదయ్యా, అంత టైం నాకు లేదు. నేనేమై ఉన్నానో ఆయన కృప వల్లే అయి ఉన్నాను. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకెందుకు? నేను నా లోపాలేందో నేను చూసుకోవాలి, కానీ నేనేందో నేను చూసుకొని నేను నడుచుకోవాలి. కానీ ఇతరులతో పోల్చుకొని వాళ్ళ పాపాలను ఎంచుకొని వాళ్ళకంటే నేను మంచోడని అనుకొని నేనెందుకు భ్రష్టు పట్టాలి? ఆ ఇంట్రెస్ట్ నీకుంటే నువ్వు తిప్పలు పడు, నాకు చెప్పవాకన్నాడట. అందుకే వాళ్ళు అనేక మంది జీవితాల్ని ప్రభావితం చేయగలిగారు. అంటే తామేంటో తాము ఎరుగున్నారు. అందుకే ఇతరుల మీద అతిశయపడలేదు, ఇతరులతో పోల్చుకొని తమను తాము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. దీన మనస్కులై దేవుని ముందు నడుచుకున్నారు. ఇప్పుడు మీ అందరు నా ముందుకు వస్తారా? మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రార్థన చేయించడానికి వస్తారు కదా. నేనేమని చేపెడతాను తెలుసా? నాకంటే వీళ్ళే బెస్ట్ ప్రభా, నాకు యోగ్యత లేదు ప్రభా వీళ్ళ మీద చేతులు ఉంచడానికి. కానీ నిన్ను బట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కనుక ఈ మలిన పాత్రను కడిగి శుద్ధి చేయి. ఈ చేతిలో నీ చేయించి వాళ్ళని తాకయ్యా, వాళ్ళకి నెమ్మది అయ్యా. నన్ను అట్లా ప్రార్థన చేసుకుంటా. నేను యోగ్యుడని, నేను చేతులు ఉంచితే కార్యం జరిగిద్దని ఎప్పుడూ అనుకోలేదు. చాలాసార్లు మీకు చెప్పేది నేర్పేది అదే. నా కోసం కూడా కాదమ్మా, మోకాళ్ళని మీరుగా దేవుణ్ణి కలుసుకోండి. ఆయన చేయి డైరెక్ట్గా మీ మీదకి వస్తే ఆ పవర్ ఇంకా బాగుంటుందని అట్లా కూడా నేర్పుతున్నాను. అర్థమైందా? నా గురించి నాకు గొప్ప తలంపులు లేవు. మీ అందరూ చూస్తారు శాలేమన్న ఎక్కడో అని,
షాలేమన్ ఎక్కడ? షాలేమన్ నేల మీదే ఉన్నాడు, మట్టి మీదే ఉన్నాడు, శిఖరంలో లేడు. ఓకే, అర్థమైతే ధన్యులు. ఇంత క్లియర్గా చెప్పిన అర్థం చేసుకోకపోతే నా సంబంధం లేదు. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. నీ దివ్య సన్నిధిలో, నీ దివ్య సముఖంలో ఈరోజు బిడ్డలందరితో నాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాను. కృపను వేడుకోవటం, కృపను ఆశ్రయించటం, కృపలో బ్రతకటం అనేది ఎంత ఉత్తమమో. కృప ఉంది కదా అని పాపం చేయటం కూడా తప్పే అని, కృపలో ప్రేమ చూపటమే కాదు క్రమశిక్షణా చర్య కూడా ఉందనే హెచ్చరిక ఈరోజు ఇచ్చావు. నీకు స్తోత్రం. అలాగే నా ప్రభువా, ఇంకా అనేక సంగతులు మాట్లాడా. పడ్డవారిని లేవనెత్తడానికి, మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి, ముందు చూపుతో జాగ్రత్త పడటానికి, నాయనా అనేక సంగతులు, శత్రువుని ఓడించడానికి, శత్రువుని ఎదిరించడానికి, వాడు ఏ కాడికి మా నీతిని, మా స్వనీతిని మేము ఆధారం చేసుకునేటట్టు శోధిస్తుంటాడు మమ్మల్ని. మా స్వనీతిని, మా మంచితనాన్ని మేము ఆధారం చేసుకునేటట్టు శోధిస్తుంటాడు వాడు. వాడిని ఎదిరించి, ఏయ్ నా నీతి కాదు, ఏసే నా నీతి. ఏయ్ నా పరిశుద్ధత కాదు, ఏసే నా పరిశుద్ధత. ఏయ్ నా జ్ఞానం కాదు, ఏసే నా జ్ఞానము. ఏసే నా విమోచన. శత్రువా వెళ్ళ, ఆయన కృప తప్ప నా దగ్గర ఏమీ లేదా. నా దేవుడి బలం తప్ప నా దగ్గర ఏమీ లేదు అని శత్రువుని గద్దించడానికి అవకాశంగా ఎన్నో విలువైన విషయాలు ఈవేళ మాకు అందించావు. చాలా కృతజ్ఞతలు. ఈ విషయాలు మా అందరి హృదయాల్లో స్థిరపరిచి, ఎంతమంది వీటిని గైకొన్నారో ఆ విషయాలు గైకొని జాగరూకులే బ్రతకడానికి సహాయం. ఎవరు ఏ విధమైన సమస్యలో, శోధనలో, వ్యాధిలో, బాధలో, కష్టాల్లో, కన్నీళ్లలో నలిగిపోతూ వచ్చారో వారందరికీ విడుదల ప్రసాదించు. ఈ చేతులు మలిన చేతులే కావచ్చు, మట్టి చేతులే కావచ్చు, నీ మహిమగల హస్తం, గాయపడిన హస్తం, నీ దక్షిణ హస్తం బిడ్డలందరి మీదికి రానివ్వు ప్రభు. నీ చల్లని చేత్తో బిడ్డల్ని తాకి వారి బలహీనతలు తొలగించి, వారి మనోదుఖాన్ని తొలగించి, వారున్న వేదన శోధన నుంచి విడుదలిచ్చి వారిని స్వస్థపరచు ప్రభు. దేహమును స్వస్థపరచు, శరీరమును స్వస్థపరచు, మనసును స్వస్థపరచు, ఆత్మీయతను, ఆత్మీయ జీవితాన్ని స్వస్థపరచు. కడగబడిన వారై, పరిశుద్ధపరచబడిన వారై, పరిశుద్ధులై, పరిశుద్ధాత్మ సంబంధులై నీ కొరకు బ్రతకడానికి అందరికీ మనోబలాన్ని, ఆశానిగ్రహాన్ని దయచేయి. కృంగిన వారిని లేవనెత్తడానికి మాకు కృపనివ్వు. ధైర్యము చెడిన వారికి ఓతమివ్వడానికి కృపనివ్వు. లేమి గల వారికి సహాయం చేయడానికి సమృద్ధినివ్వు. నీ శుభవార్తను లోకమునకు వ్యాపింపజేయడానికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యములు. అప్పుల బంధకాల్లో ఉన్నవారు అప్పుల నుంచి విడుదల పొందితే ఇంకా ప్రశాంతంగా నీ సువార్త ప్రకటిస్తారు, నీ సేవ చేస్తారు. రోగాల్లో ఉన్నవారు స్వస్థత పొందితే ఇక నుంచైనా నీ సేవ చేస్తారు, నీ సువార్త ప్రకటిస్తారు, నీ పరిచర్య చేస్తారు. కేసుల్లో ఉన్నవాళ్ళు వాటి నుంచి విడుదల పొందితే స్వేచ్ఛగా నీ పని చేస్తారు, నీ కోసం బతుకుతారు, నీ సువార్త ప్రకటిస్తారు, నీ చిత్తము చేస్తారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి నువ్వు సంతానం ఇస్తే ఆ సంతతిని నీ కోసం పెంచుతారు, హన్నా సమూయేలుని పెంచినట్టు. దరిద్రతలో ఉన్న వారికి విడుదలిస్తే వారు సమృద్ధి గల వారి అనేక దరిద్రులకు సహాయం చేస్తారు, నీ నామ మహిమ కొరకు. ఒక్కసారి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి దర్శించయ్యా. అయ్యా అయ్యా, గాయపడిన నీ హస్తము, నీ దక్షిణ హస్తము, నీ కుడి చేయి నీ బిడ్డలందరి మీదికి రాని ప్రభు, రాని ప్రభు, రాని ప్రభు, రాని ప్రభు. వారి రిపోర్ట్స్ మారిపోవాలి ప్రభు, వారికి స్వస్థత కలగాలి ప్రభు. వారున్న శ్రమ, శోధన, వేదన అంతటి నుంచి యేసు నామములో విడుదల.
స్తోత్రము స్తోత్రము స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎవరి మనసు బాగలేదో, ఎవరి దేహం రోగముతో ఉందో, ఎవరి ఆత్మీయ జీవితం బలహీనంగా ఉందో, మీ తల మీద చేయి ఉంచండి, మీ కుడి చేతి తల మీద ఉంచండి, తల మీద ఉంచండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెబుతూ, తండ్రి ఇదిగో నా పరిస్థితిని ఎరిగిన దేవా, నా మానసిక క్షోభ తెలిసిన వాడా, నా దేహములో రోగం ఎరిగిన వాడా, నా ఆత్మీయ జీవిత లోటుపాట్లు తెలిసిన వాడా, ఇదిగో చేతులుంచుకొనుచున్నాను. నీ దాసుడు ప్రార్థిస్తున్నాడు. నీ దాసుని గౌరవించి, నీ దాసుని మాటకు విధేయత చూపి, ఇదిగో చేతులుంచుకొనుచుండగా యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో విడుదల విడుదల విడుదల, జయము, స్వస్థత, సమాధానం యేసు నామములో కలుగును గాక. ప్రభువా, నీ బిడ్డలందరికీ కార్యాలు జరిగించే సాక్ష్యాలు పంపించు, విస్తారమైన కార్యాలు జరిగించు. నమ్మి వారు చేసిన ఈ చర్య అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీ చేతిలో ఉన్న నూనెను ఒకసారి పైకెత్తి చూపించండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, బిడ్డల విశ్వాసంతో తెచ్చిన ఆ నూనె నీ శక్తితో నింపి, అది నీ దివ్య ఔషధముగా, నీ రక్తముగా మార్చి, రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలిగించి, వారి దేహమునకు ఆరోగ్యము, మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ ప్రసాదించు. అది ఎక్కడ చల్లుతారో, పొలము పంట అయినా సరే సమృద్ధి అభివృద్ధి రావాలి ప్రభువా. అది ఎక్కడ వినియోగిస్తారో అక్కడ మంత్ర ప్రయోగాలు, మాంత్రిక శక్తులు నాశనం అవ్వాలి. నీ అగ్ని దిగి రావాలి ప్రభువా. అది రాసుకొని ప్రార్థించుకున్నప్పుడు నాయన అభిషేకం వారి మీదకి వచ్చినట్లు సహాయం వచ్చేయి. ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో బిడ్డలందరినీ నింపి నీకై వాడుకో. ఏ ఒక్కరిని కూడా బలహీనులుగా ఉంచొద్దు. క్రీస్తు కొరకు బలవంతులై సాక్షులై వర్ధిల్లేటట్టు చేయి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసము, సమాధానము, అభిషేకము, నడిపింపు సమకూడింది మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం మనమందరము ఎత్తబడి ఆయన యొద్దకు చేరు పర్యంతము సదా మనకు తోడై ఉండి మనల్ని నడిపించును గాక, లేవనెత్తును గాక, బాగు చేయును గాక, బ్రతికించును గాక, బలపరచును గాక, స్వస్థపరచును గాక, శక్తినిచ్చును గాక, జయమిచ్చును గాక. ఆమేన్. ఇందాక నేను మాట్లాడుతూ మనం ఏమై ఉన్నామో ఎరిగి ఉండాలని, నేను మీ అందరికంటే బలహీనుడై ఉన్నాను అన్నాను. చాలామంది బలహీనుడైతే మందేముందని నిన్ను పాపంలోకి వెళ్ళమని కాదు, తగ్గించుకోమని నేను ఆ మాట వాడాను. తగ్గించుకోమని మాదిరి కోసం నేను ఆ మాట వాడాను. దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ బరి తెగించకండి. అన్నే బలహీనుడైతే మందేముంది అనుకోవాకండి. దేవుని కృపలో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. మీరు జాగ్రత్త. నేను మాట్లాడే ఏ మాటకైనా సరైన అర్థాన్ని గుర్తించి నడుచుకోండి. ఓకేనా? రైట్.